ఒక విచిత్రమైన యూటర్న్. కరెక్టో కాదో ఎన్నిసార్లు ఆలోచించుకున్నా కూడా అర్థం కాదు. చంద్రబాబు గారు ఇప్పుడు మాట్లాడకుండా ఉంటే కొన్ని కొన్ని బాగుంటుంది. ఇప్పుడు నోట్ల రద్దు టైంలో అసలు బాబే చెప్పింది అంటూ పాపం వాళ్ళ పేపర్ల ద్వారా రాయించుకున్నారు, బాగానే ఉంది. ఆ తర్వాత ఆయనే మాట్లాడారు, నేనే చెప్పాను, అదేదో ఒకళ్ళు ఎవరో చెప్పారు దానికి అనుగుణంగా నేను చెప్పాను అన్నటువంటి అంతా బాగుంది. సీన్ కట్ చేస్తే ఇప్పుడేమైంది? లేదు. ఆ తర్వాత 2018కి వచ్చేటప్పటికి నోట్ల రద్దు ద్వారా దేశం నాశనం అయింది, కోట్ల రూపాయల డబ్బులు తినేశాడు నరేంద్ర మోడీ 2018 నుంచి 19 దాకా. అట్లాంటోడా ఈ దేశానికి కావాల్సింది, మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డారు అన్నట్టు. ఇప్పుడు మళ్ళీ కొత్త కాన్సెప్ట్ ఏంటయ్యా అంటే పెద్ద నోట్లను రద్దు చేయాలనేది తన ఆలోచనేనని చంద్రబాబు నాయుడు మరోసారి చెప్పుకొచ్చారు. 200, 500 నోట్లను కూడా రద్దు చేసే పరిస్థితి రావాలన్నారు. వైసీపీ లాంటి పార్టీల కట్టడికి డిజిటల్ కరెన్సీ అవసరమని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర సంపదనంతా వైసీపీ నేతలు హవాలా రూపంలో విదేశాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం దేశం కోసమే జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. ఇది ఓవరాల్గా సినిమా నడుస్తున్నటువంటిది. ఇవి యూ టర్న్ అనాలా, జెడ్ టర్న్ అనాలా అన్నది ఎవరిష్టం వాళ్ళది.